సార్ వినపడుతుందా? ఉమ్. కొంచెం డిస్టర్బెన్స్ గా ఉన్నట్టుంది. సో ద్వంద్వాలు కలిగినప్పుడు మన చిత్తంలో సమత్వం అనేది ఉండాలి. అండ్ ఈ సమత్వం లేకపోతే ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు ఎవరైనా కొంచెం మనం మామూలుగా ఏం చేస్తామంటే, దేవుణ్ణి పూజించు, ధ్యానంలో ఉండు, ఇట్లా అని చెప్పామనుకోండి. ఏం చేస్తాము, నాకు చాలా కష్టాలు ఉన్నాయి, సో నేను కళ్ళు మూస్తే నాకు ధ్యానం కుదరట్లేదు, నాకు నా కష్టాలే గుర్తొస్తున్నాయి, అందువల్ల నేను ఏం చెయ్యలేకపోతున్నాను అని చెప్పి అంటారనమాట. సో వాడినే కొన్ని రోజులు అయిన తర్వాత ఏమైంది, ఇప్పుడు ధ్యానం చేస్తున్నావా అని అంటే, వాడికి ఇంకా కొన్ని పాపం సుఖాలు వచ్చాయి. సో ఆ సుఖాలు వచ్చినప్పుడు నువ్వు పోనీ ధ్యానం చేస్తావా అంటే, అప్పుడు కూడా వాడికి టైం ఉండదు అనమాట. సో ఏం చేస్తాం, నాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది అని చెప్పి చెప్తామన్నమాట. సో అలా కాకుండా ఎప్పుడైనా కూడా నువ్వు ఆ నువ్వు అనుకున్నది నువ్వు కరెక్ట్ గా చేయాలన్నమాట. నీ వేలో నువ్వు వెళ్ళాలి. సో ఎగ్జాంపుల్, అంతవరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. నా క్లాస్ వరకే తీసుకుంటే, నాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది అని క్లాస్ ఎగ్గొట్టకుండా, ఇది నా కమిట్మెంట్ కాబట్టి నేను దీన్ని కమిట్ అయ్యాను కాబట్టి దీన్ని పూర్తిగా నేర్చుకొని దీన్ని చెప్పాలి అనే దాని వరకు కూడా తీసుకోవచ్చు అనమాట. ఆ విధంగా మనం సమత్వాన్ని కలిగి ఉండాలన్నమాట. ఈ సమత్వం లేకపోతే ఏమవుతుంది అని అంటే, మనం ఇహలోకము దొరకదు అండ్ పరలోకము దొరకదు. అండ్ దీనికి ఎగ్జాంపుల్ గా మనకి రామకృష్ణ పరమహంస చెప్పారంట, తరంగాలు లేనప్పుడు నేను సముద్ర స్నానానికి వెళ్తాను అని అన్నవాడు లక్షణం ఎలా ఉంటుందో, ఈ సమత్వం లేని వాడి లక్షణం అలా ఉంటుంది అని చెప్పారన్న. తరంగాలు ఎప్పుడు ఉండవండి, ఎప్పుడు ఉంటాయి కదా. అమావాస్యకి ఉంటాయి, పున్నమికి ఉంటాయి. సో అమావాస్యకి ఎక్కువ ఉంటాయి, పున్నంకి కొంచెం తక్కువ ఉంటాయి, కానీ తరంగాలు అనేది ఉంటూనే ఉంటాయి. సో మనము ఆ విధంగా ఎప్పుడు కూడా సమస్థితిని అనేది కలిగి ఉండాలి అని చెప్పి, ఆ సమస్థితిని కలిగి ఉండడానికి మనకి ఈ కూర్మం గానివ సర్వశ అంటే, ఈ కూర్మం అనేది మనకి ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చేసినప్పుడు మన ఇంద్రియాలన్నింటినీ లోపలికి ఏ విధంగా అయితే తీసుకుంటామో, అట్లా ఆ ఇంద్రియాలన్నింటినీ మనము మన యొక్క ప్రయోగ ఉపసంహారాలు మన చేతిలోనే ఉండాలి. అలాంటి వాళ్ళు మాత్రమే మనకి జీవన్ముక్తులుగా ఉంటారు అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఇంద్రియాలు ఏవి కోరుకుంటే అవి ఇస్తూ పోతూ ఉన్నాం అనుకోండి, అది మనకి మన స్వాధీనంలో పెట్టుకోకపోతే, ఇంద్రియాలు ఏం కోరుకుంటే అది ఇస్తూ పోతూ ఉంటే మన యొక్క లాస్ట్ స్టేజ్ ఆఫ్ డిప్రెషన్ కి వెళ్ళిపోతాం అనమాట. సో ఎప్పుడు కూడా ఇంద్రియ నిగ్రహం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంద్రియ నిగ్రహం గురించి ఇంతవరకు ఎందుకు చెప్పలేదు, ఇంతవరకు మనకి ధర్మం గురించి అండ్ ఎలా ఉండాలి వీటన్నిటి గురించి చెప్పారు, కానీ ఇంద్రియ నిగ్రహం గురించి ఇంతవరకు ఎందుకు చెప్పలేదు అంటే, ఒక ఇంట్లోని రూములు ఎలా ఉంటాయో అట్లా మనము సుఖ దుఃఖాలు, రాగద్వేషాలు, ధర్మము, ఇవంతా అలా రూములు అంటండి. అదే ఈ ఇంద్రియ నిగ్రహం మాత్రము మనకి బేస్ అంట, అంటే ఆ పునాది పునాది అనమాట. సో ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు వీటి గురించి మాట్లాడతారు, కానీ పునాది బాగా వేసేవరా అని చెప్పారు కదా. మన ఇంటికి వెళ్ళాం అనుకోండి, నీ వంటిల్లు బాగుంది, నీ హాల్ బాగుంది అని చెప్తాం, కానీ పునాది నువ్వు బాగా వేసావని చెప్పాం కదా. సో ప్రతి దానికి పునాది అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పునాదిలోనే ఉన్నది మన ఈ యొక్క ఇంద్రియాని ఇంద్రియార్థేభ్య అంటే ఇంద్రియ నిగ్రహం అనేది పునాది అన్నట్టు మనకి చెప్తారనమాట. అన్ని ధర్మాలకి కూడా ఇంద్రియ నిగ్రహం అనేది పునాది. సో ఈ ఇంద్రియ నిగ్రహం అనేది చాలా ఆ చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు అనమాట. అండ్ మనకి ఇంద్రియాలు దాని పని అనేది అది సహజంగా చేసుకుంటూ పోతూ ఉంటాయి కదా. కానీ మనము అవి చేసుకుంటూ వెళ్ళినప్పుడు, అంటే ఇప్పుడు మనం స్నానం చేస్తాం అనుకోండి, మనం రోజు బ్రష్ చేస్తాము, స్నానం చేస్తాము, అన్ని చేస్తాం, కానీ మనకి దాని మీద ఇది చెయ్యాలి, ఇలా చెయ్యాలి అని ప్లానింగ్ అనేది ఉండదు. సో నువ్వు ఏది చేస్తున్నావో అక్కడ ఉండి, దాన్ని ప్రెసెంట్ మూమెంట్ లో ఉండి నువ్వు చేస్తూ పోవాలి. కానీ నువ్వు దాన్ని మళ్ళా, అంటే ఇప్పుడు తింటున్నావు, ఈ టేస్ట్ ఇలా ఉంటే ఇంకా బాగుంటది, సో ఇక్కడి నుంచి ఈ హోటల్ నుంచి ఇది తెస్తేనే నేను తింటాను, అండ్ ఈ కప్పులో టీ ఇస్తేనే నేను తాగుతాను, సో అండ్ ఈ బట్టలు అయితేనే నేను కట్టుకుంటాను, అట్లా ఆ స్పెసిఫికేషన్స్ అనేది ఉండకూడదు. ఏదొస్తే అది, ఏదైనా మనకి చేతికి ఇచ్చారో మన మన ప్రాప్తం అంతవరకే. సో మనము దాంతో సాటిస్ఫై అవ్వాలి. సో దాన్ని ఇంకా కంఫర్టబుల్ లెవెల్స్ పెంచుకోకుండా
ఎంతవరకు ఇస్తే అంటే ఈ టూత్ పేస్ట్ అయితేనే నేను పాముతాను. ఈ టూత్ పేస్ట్ అయితే నాకొద్దు. అట్లా గాకుండా ఏది మనకి అనుగ్రహం ద్వారా లభిచ్చిందో అదే ప్రసాదంగా స్వీకరించి దానిని తీసుకొని చేస్తూ ఉండాలనమాట. అదే ఇంద్రియ నిగ్రహం అనేదనమాట. అలా చేస్తున్నప్పుడే మనకి ఇంద్రియ నిగ్రహం అనేది పెరుగుతుందనమాట. సో, ఇది మనకి ఇంద్రియ నిగ్రహం అనేది చాలా ఇంపార్టెంట్. అది పునాది అని అనుకున్నాం కదండీ! సో, ఇది మనకి స్టార్టింగ్ లోనే క్షీరసాగర మథనం అప్పుడే మనకి మనకి పైనుంచి చూసుకోనుంటే ఈ కిందని స్ట్రాంగ్‌గా బేస్‌లో ఉండేది ఈ ఇదే కదండీ! కూర్మమే కదా! సో, ఈ తాబేలే కదా! సో, ఆ కూర్మం ఎంత స్ట్రాంగ్‌గా ఎంత బేస్‌లో అంత క్షీరసాగర మథనం జరిగి వాళ్ళు వీళ్ళు లాగిన మేరు పర్వతం ఉన్న వాసుకితో లాగినా గూడా ఎంత స్ట్రాంగ్‌గా ఉందో అలాగే ఇంద్రియ నిగ్రహం అనేది అందుకోసమే కూర్మంతో పోల్చారన్నమాట. మన ప్రపంచంలో ఇన్ని ఉన్నా గూడా కూర్మంతోనే ఎందుకు పోల్చారు అనంటే, అది అంత స్ట్రాంగ్ అన్నమాట. అండ్ ఫస్ట్ మన విష్ణుమూర్తి యొక్క మన అవతారాల్లో ఒక అవతారం గూడా గాబట్టి, మనకి కూర్మం అనే దాంతో పోల్చారు. అండ్ అన్ని ప్రపంచంలో ఎన్ని జీవులున్నా ఏమైనా గూడా నీకు చెయ్యి కాలిందంటే చెయ్యి వెనక్కి తీస్తాం. అంతే గదా! ఇప్పుడు కాలు కాలిందంటే కాలు వెనక్కి తీస్తాం. కూర్మం మాత్రమే నీకు ఎక్కడ ఏది తగిలినా మొత్తం అన్ని ఇంద్రియాలని తనలోని ఉపసంహరించుకుంటుంది. సో, ఆ విధంగా నువ్వు మాట్లాడినప్పుడు నీ మాట ఒక్కటే కాకుండా అన్ని మొత్తం అన్నీ నీ అండర్‌లో ఉండాలి. అన్ని ఇంద్రియాలు నీ అండర్‌లో ఉండాలి. ఒక ఇంద్రియం ఉండి, ఒక ఇంద్రియం ఉండకపోతే అది అవ్వదనమాట. సో, ఇంద్రియాలను చాలా వాల్యూ. సో, దాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటూ చేయాలి అని చెప్పి మనకి ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నారనమాట. సార్ యాడ్ చేస్తారా సార్? విన్నా? సార్. ముందు శ్లోకంలో కనుక మనం చూస్తే ప్రియము అప్రియము 57 అందులో మెయిన్గా వచ్చింది మనకి ప్రియము అప్రియము. మనకి ఇష్టమైన దాని గురించి ఓహోలు చెప్పి మనకు కష్టమైన దాని గురించి ఇష్టం లేని దాని గురించి చీచీ చాచా అని చెప్పకూడదు అనేది. నీ ఇష్టమైన దానికి ప్రియమైన దాన్ని నువ్వు ఎలా ఎంత సంతోషంగా నువ్వు ఆహ్వానిస్తావు, అప్రియమైన దాన్ని కూడా నువ్వు అంతే సంతోషంగా ఆహ్వానించాలి. కష్టం వచ్చింది కదా అని చెప్పి దేవుణ్ణి కాసేపు అనుకుని సుఖం వచ్చినప్పుడు నా అంతటా నేనే ఇదంతా కారణం అని చెప్పి అనుకునేటం కాదు. నీకు సుఖం వచ్చినా కష్టం వచ్చినా ఏదైనా నీకు ఇష్టమైనా అయిష్టమైనా ఏదైనా పైవాడే. సో నీ ప్రియమైన దాన్ని నీకు ఇష్టమైన దాన్ని నువ్వెంత సంతోషంగా కనపడంగానే నువ్వెంత సంతోషంగా నువ్వు దాన్ని రిసీవ్ చేసుకుంటావో నీకు అప్రియమైన దాన్ని కూడా అంతే సంతోషంగా నువ్వు రిసీవ్ చేసుకోగలగాలి. అంటే అన్నీ వదిలేయమంటే ఇప్పుడు నువ్వు ఆ ప్రియమైన అప్రియమైన దేనికి నువ్వు స్పందించకుండా ఉండాలి అనేది ఒకటి. నువ్వు ఒకవేళ స్పందించడం అంటూ జరిగితే రెంటికి సమానంగా స్పందించగలిగినప్పుడు నువ్వు స్థితప్రజ్ఞత ఉన్నట్టే. నీలో ఉన్నటువంటి రెస్పాన్స్ వచ్చేది నీ దగ్గర నుంచి ఏదైనా రియాక్షన్ వచ్చేది ఎట్లా వస్తుంది, రెంటికి సమానంగానే రావాలి. అంటే ఆనందం సంతోషమైంది వచ్చినప్పుడు రియాక్షన్ ఆహా ఓహో వచ్చి, కష్టం వచ్చినప్పుడు చీచీ చాచారు వచ్చినాయంటే అది రియాక్షన్ కాదు. అప్పుడు మనం వాటికి లోబడిపోయి ఉన్నాం. అలా కాకుండా ప్రతిదాన్ని నువ్వు సంతోషంగానే తీసుకో, తప్పులేదు. ప్రతిదాన్ని నువ్వు సంతోషంగానే తీసుకో. అన్నిటికీ నువ్వు కష్టం వచ్చినప్పుడు సంతోషించు, సుఖం వచ్చినప్పుడు సంతోషించు. సుఖం వచ్చింది, భగవంతుడా నాకు ఇది ఇచ్చావు, నాకు చాలా కృతజ్ఞుడిని. కష్టం వచ్చింది, భగవంతుడా నాకు దీన్ని ఎదుర్కొనేటువంటి మనోధైర్యాన్ని నాకు శక్తిని ఇచ్చావు, కృతజ్ఞతలు. కష్టం వచ్చింది అంటే మనకి దాని అర్థం మనలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను అది మేల్కొల్పుతుంది. మనలో మనం దాన్ని తట్టుకునేటువంటి శక్తిని మనకి ఇస్తుంది. దాన్ని మనం సాదరంగా ఆహ్వానించగలిగితే నువ్వు స్థితప్రజ్ఞుడివే. ఆబ్వియస్లీ సార్.
అది కరెక్టే. అది మామూలుగా ఏమీ రాని వాడికి, కష్టమే తెలియకుండా సుఖంగా ఉన్నవాడికి ఆ సుఖం కూడా కష్టంగానే ఉంటది. ఉమ్, ఈవెన్ ఉమ్. ఎప్పుడు కూర్చొని ఉన్నవాడికి కూర్చొని ఉన్నాడు. వాడికి ఆ కూర్చోవడం కూడా కష్టంగా ఉంటుంది. ఆ అతి సో సర్వత్రా అలాగా. వర్జయేత్. హ్మ్. ఏదైనా ఒక స్థాయి దాటిపోతే అది వికటిస్తుంది. కూర్చొని ఎప్పుడు ఆహా నాకు ఎంత కూర్చునే అవకాశం వచ్చింది అనుకుని దేవుడు నాకు ఎంత కూర్చునే అవకాశం ఇచ్చాడని నేను దేవుడు నీ కృతజ్ఞతలు అనుకుంటే నీ అవయవాలన్నీ బిగుసుకుపోతాయి. నువ్వు కదలలేవు. చేయి కదలదు, కాలు కదలదు, నెరుగు కదలదు, ముత్తల కదలదు, ఏం కదలదు, అన్నీ బిగుసుకుపోతాయి. కాబట్టి మనం ప్రతిదీ కూడా నిన్న మొన్న అనుకున్నాం. మనం డబ్బు సంపాదించడం ఒక స్థాయి వరకు బాగానే ఉంటుంది, తర్వాత మనకి అది కాపలా గాయదాకా సావాలి అంటే మొన్న అనుకున్నాం కదా. ఎప్పుడు అనుకున్నాం? నిన్న మొన్న లక్ష్మీదేవి గారు. సార్ నిన్న రాలేదు సార్, టాపిక్ మొన్న అయ్యి ఉంటది. మొన్న మొన్న. సార్ 2 days బ్యాక్ వచ్చింది సార్. Yes, అయితే ఇంకా వాళ్ళ వల్ల ఇండస్ట్రీలో చాలా మందికి ఉపాధి వస్తుందని మళ్ళీ అనడంలో కవర్ అయింది అన్నమాట. అది దాన్ని ఎందుకు ఆశ, అక్కడ ఆశను దాటిపోయింది, పరోపకారం వస్తుంది అక్కడ. ఇప్పుడు ఎందుకంటే మనం ఏదైనా మనకి ఎక్కువ వచ్చింది అనుకుంటే మనం దానివల్ల మనం బుక్లో కూడా చూసాం. మనం పవర్ ఆఫ్ నోలో కూడా ముందు సంతోషం ఏదైతే వస్తుందో ఆ సంతోషం వెనకాలే దాని వెనకాలే దుఃఖం ఉంటుంది అని చెప్పి, కష్టం ఉంటుంది అని మనం చూసాం అంతకుముందు. సో ఇక్కడ కూడా అదే ప్రియము అప్రియము అన్నప్పుడు నువ్వు ప్రియమైన దాన్ని ఎంత సంతోషంగా ఆహ్వానిస్తావో అప్రియమైన దాన్ని కూడా అంతే సంతోషంగా నువ్వు ఆహ్వానించు. నువ్వు రెండింటినీ సమానంగా చూస్తున్నావు, దాని అర్థం నువ్వు సంతోషాన్ని ప్రకటించకుండా దుఃఖాన్ని ప్రకటించకుండా ఉన్నప్పుడు కూడా నువ్వు రెండింటినీ సమానంగా చూస్తావు. రెండింటికి సమానంగా చూపించినప్పుడు కూడా నువ్వు సంతోషంగా ఒకటే విధంగా ప్రవర్తిస్తావు. లేదు, నువ్వు సుఖం వచ్చినప్పుడు సంతోషం వచ్చినప్పుడు నీకు బాధ కలిగింది, బాధ కలిగినప్పుడు బాధ కలిగింది, రెండింటినీ నువ్వు సమానంగానే చూస్తావు. ఏమి అప్పుడు చలనం Yes, లేదు sir. కదా సార్. చదవలేదు. సంతోషం వచ్చినప్పుడు తెగ పొంగిపోయాం అనుకోండి, దుఃఖం వచ్చినప్పుడు కూడా తెగ కుంగిపోవాలి. అట్లా కాకుండా రెండింటిని ఒకలాగా ఎప్పుడైతే తీసుకుంటున్నామో సమన్వయం చేయాలి, మనం బ్యాలెన్స్ చేయాలా. అదే ఇప్పుడు ఆ బ్యాలెన్స్ చేయకపోవటం, సమన్వయం చేయలేకపోవటం వల్లనే మనం ఈ స్థితప్రజ్ఞత అనే దాన్ని మనం చేరుకోలేకపోతాం. ఇప్పుడు ఈ ఈ త్రాసు ప్రకృతిలో ఉన్నప్పుడు అంతా సమన్వయం అనేది ఉంది. అన్నిట్లోనే ఉంది సమన్వయం. ఈ త్రాసు అనేది పట్టుకున్నప్పుడు రెండు ప్లేట్లు ఒకే మాదిరిగా ఉండాలి, ఒకే స్టేజ్లో ఉండాలి. ఒకటి ఇటు అవుతుందంటే మనం దానికి స్పందిస్తున్నాం. దాని ఏదైతే ఉందో దాని ప్రకారం నీకు సంతోషం వచ్చినప్పుడు ఒకే విధంగా ఉండదు, దుఃఖం వచ్చినప్పుడు ఒకే విధంగా ఉండదు. అది నువ్వు ఎలా చూపిస్తావు అనేది నీ యొక్క స్థితి. దానికే తాబేలు గురించి ఆయన చెప్పింది. ఎందుకంటే తాబేలు ఏ మూల తగిలినా కూడా మొత్తం ఆ శరీరాన్ని లోపలికి లాగేసుకుని ఆ డిప్ప కిందకి వెళ్ళిపోయి తను కాపాడుకుంటాడు. మనకు అలా చెయ్యం. మనం కాలికి దెబ్బ తగిలినా సర్లే అనేసి వెళ్ళిపోతాం. మనం మొత్తం ముడుచుకోవడం అని మనకి లేదు. దాన్ని ఆ స్వభావాన్ని అలవరుచుకో. అంటే నువ్వు దేనికైనా ఏది వచ్చినా కూడా నువ్వు సమానంగా చూసుకో. నువ్వు ఆ స్వభావాన్ని అలవరుచుకున్నప్పుడు నీకు స్థితప్రజ్ఞత అనేది వస్తుంది. మనం మానసిక స్థితి, మన లోపల ఆత్మ అనేది, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దర్శనం మనకి మన సుజాత గారు వెళ్ళి మాకు కూర్చుని మాకు లోపల దాకా వెళ్ళామంటే మాకు అక్కడి నుంచి రాలేదండి. నీకు దాన్ని నువ్వు సమానంగా చూడ. ఇప్పుడు స్వామి దగ్గర లోపల డ్యూటీ చేసిన, జయ విజయ దగ్గర బయట స్వర్ణవాక్యుల దగ్గర డ్యూటీ చేసిన, నీకు రెండింటినీ స్వామివారి సన్నిధిలో ఉన్నాము, స్వామివారి సేవ చేసుకుంటున్నాము ఇంతవరకే. వాళ్ళకి అక్కడ వచ్చింది, నాకు ఇక్కడ వచ్చింది, నీకు ఇక్కడ ఎందుకు రావాలి, నాకే లోపల రావచ్చు కదా, 2 నిమిషాల ముందు నుంచొని ఉంటే నేను నాకు లోపల వచ్చేదేమో లైన్లో. అది అప్పుడు నువ్వేమయ్యావు, నువ్వు నీ రెండిట్లోనూ నువ్వు అటు ఇటు ఆడుతున్నావు, ఉయ్యాల్లాగా అయిపోయావు.
అప్పుడు అది కూడా నీకున్న దాన్ని కూడా నువ్వు పూర్తిగా అనుభవించలేవు. అనుభవించలేవు. నీకు ఉన్నదాన్ని కూడా నువ్వు పూర్తిగా అనుభవించలేవు. కజ్జికాయ చేసింది లలిత, చేసి చెప్పింది. చెప్పినప్పుడు ఎవరికి నోరూరింది? అందరికి రమేష్ రమేష్ అందరికి ఆ? మరి ఏమైనా చూపించి పంపించిందా? పంపించలేదు. అందరం ఇప్పుడు కజ్జికాయలోకి వెళ్ళిపోయాం. వాళ్ళు ఎందుకు పంపిస్తారు సార్? వాళ్ళు రకరకాల ప్రయోగాలు చేసి రోజు ఒక రకం వండుకొని తింటున్నారు వీళ్ళు. కనీసం ఫోటోలు కూడా పెట్టట్లేదు సార్. నా మనసు ఎంత బాధపడుతుందో లలితకు చూసారా? తెలియాలి. కజ్జికాయ మాట అదే వింటేనే ఇంద్రియాలు. ఉమ్, కరణం గారికి మనసు బాధపడింది అంటే ఇంద్రియ నిగ్రహం. ఉమ్. సార్ ఈ యొక్క విషయమే సార్ లలితాన్ని ఉడికించాలని మాట్లాడాను సార్. అంతేనా? ఓకే. అంతే సార్. ఓకే, టేక్ ఇట్. మనం ఏదైనా కూడా స్థితప్రజ్ఞత అంటే మనకి సార్ మనము అలా అప్రియ బ్యాలెన్స్ చేసుకోలేకపోతే మనము లైఫ్ డీల్ చేయలేము సార్. మనం బ్యాలెన్స్ చేసుకోవాలా, లేదంటే అతిగా బాధపడుతుంది అనుకోండి తట్టుకోలేము మనం. అందుకని దేనికి పొంగిపోవద్దు, దేనికి కుంగిపోవద్దు. మనం ఇది బ్యాలెన్స్ సహజం. చేసుకోవట్లా. ఉమ్, మనం బ్యాలెన్స్ చేసుకుంటే బాగానే ఉంటుంది. మనం బ్యాలెన్స్ ఉమ్. చేసుకోవట్లా. చేసుకోకుండా ఏం చేస్తున్నాము? యాక్సెప్ట్ చేస్తున్నాం. సుఖం వచ్చింది, యాక్సెప్ట్ చేస్తాం. కష్టం వచ్చింది, యాక్సెప్ట్ చేయలేకపోయాం. మనం ఎక్కడ పని చేస్తున్నాం? చేయట్లేదు కదా. కష్టం వస్తేనేమో దేవుడు నాకు ఎందుకు ఈ శిక్ష వేశాడు, అసలు నేను ఇన్ని పూజలు చేశాను, నేను పోయిన జన్మలో అట్లా చేశాను, ఈ జన్మలో ఇట్లా చేశాను, ఏ జన్మలో నాకు ఇంకా ఈ కర్మ నాకు నడుస్తుంది అని చెప్పి అలా వెళ్తాం. ఇష్టమైంది వచ్చేటప్పటికి నేను ఇంత కష్టపడి ఇన్ని సంవత్సరాలు నా చెమటోడ్చి నేను ఇల్లు వాకిలి పెళ్ళాం సంసారాలు అన్ని వదిలేసి నేను ఇంత కష్టపడి సంపాదించాను అంటాం. సార్ నేనైతే అలా అనుకోవట్లేదు సార్. నాకు కష్టాలు వచ్చినప్పుడు నేనేమనుకుంటున్నానంటే ఇది సాల్వ్ చేయడం చేత కాకపోవడం వల్ల నాకే వస్తున్నాయి ఏమో అనుకుంటున్నాను సార్. నేను వీటిని అధిగమించాలి అని ఆలోచన చేస్తున్నాను అదే సార్. మీకు భగవంతుడిని నిందించట్లేదు సార్. మీకు దాన్ని సాల్వ్ చేయటానికి కావాల్సినటువంటి స్కిల్, నైపుణ్యత పెంచుతున్నాడు దేవుడు మీకు. నేను అట్లా అనుకుంటా. దేవుడిని మనం నిందించకూడదు. నిందించకూడదు, మనం అలా ఆగం కదా. స్థితప్రజ్ఞతలో మనం మన ఈ రెండింటిని ఎప్పుడు చూడగలుగుతామంటే మన ఇంద్రియాలు మన నియంత్రణలో ఉన్నప్పుడు మాత్రమే మనం చూడగలుగుతాం. మనం ఇంద్రియాల నియంత్రణలోకి వెళ్ళిపోతే మనం బుక్లో చదువుకున్నట్టు మనం ఆ మైండ్ కంట్రోల్లోకి వెళ్ళిపోతే మైండ్ ఏం చెప్తుందో అది వింటాం. కాబట్టి మనం మైండ్ని మన కంట్రోల్లో పెట్టుకున్నాము, మనం మైండ్ కంట్రోల్లో ఉన్నాము. సార్ మళ్ళీ ఇంకొకటి, ఇప్పటి వరకు మనం కష్టాలు పడిపోయాం, ఏ నుండి మనకి సుఖాలు అన్ని అనుకోవడానికి వెళ్ళలేదు సార్. మనం జీవించి ఉన్నంత వరకు పగలు రాత్రి ఎలాగో సుఖాలు దుఃఖాలు అన్ని కామనే. దీనికి టైం టేబుల్ ఉందా ఏంటి? ఏమన్నా ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు నీకు కష్టాలు వస్తాయి, అదే ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం నీకు సుఖాలు ఉంటాయి, ఏం టైం టేబుల్ ఏమి ఉండదు దానికి. అంతే వస్తా ఉంటాయి. ఏదొచ్చినా నువ్వు యాక్సెప్ట్ చెయ్యి. అంతే. కష్టం వచ్చింది, ఓకే వచ్చింది. సుఖం వచ్చింది, ఓకే వచ్చింది. ఏది జరిగినా మన మంచిగా అనుకుంటే ఏది ఉండదండి. ఏ గొడవ లేదు. అది ఈ క్షణం శాశ్వతం కాదు. అవునండి. మరి సత్య గారు ఏదో చెప్తాను. ఉన్నాయా అండి? దీంట్లో ఇలాగే మన పతంజలి మహర్షి దీనికి యోగస్య వృత్తి నిరోధ అని చెప్పి చెప్తారండి. యోగ చిత్త వృత్తి నిరోధ అని చెప్పి చెప్తారనమాట. దీనికే సంబంధించింది అనమాట. కూర్మోంగాని సర్వశ అనే దానికి యోగం చేసినప్పుడే నీ చిత్తి అనేది చిత్తి అండ్ మనసు అండ్ బుద్ధిని మనము కంట్రోల్లో ఉంచుతాము. అప్పుడే నీకు యోగం అనేది ప్రాప్తిస్తుంది. జ్యోతి సత్య వాళ్ళ పాప. మనం ఆ యోగం యోగ
అనే యోగం అని కానీ ఏదైనా అంటే అది దాని ద్వారా మనం మన చిత్తాన్ని మన మనసుని మన కంట్రోల్లో తెచ్చుకోవచ్చు అని చెప్పి. సో యోగము భోగము రెండు. జ్యోతి వినిపించట్లేదు. జ్యోతి మ్యామ్ వినిపించట్లా నువ్వు చెప్తున్నా. జ్యోతి వాతావరణం సరిగా లేక నెట్ సరిగా ఉంటలేదు సార్. అప్పుడప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా బ్రేక్ అవుతుంది సార్. అవునా, తను రెండు ఫోన్లు పెట్టింది ఇప్పుడు దాకా. అమ్మాయా నేను- 2 ఫోన్లు పెట్టారా? జ్యోతి రెండు జ్యోతినా? ఫోన్లు పెట్టుకుంది. లేదు సార్, నేను ఒకటే ఒక్క మరి రీసౌండ్ ఫోనే. వస్తుంది. ఇది బయట కాదు, ఈ రూమ్ లో ఎందుకో రీసౌండ్ వస్తుంది సార్. నేను ఒకసారి మాట్లాడితే 100 సార్లు మాట్లాడినట్టు. మీ ఆయన అదృష్టం. ఆయన అదృష్టం అంటే దీంట్లో చాలా మీనింగ్ ఉంది. సార్ మేము 8 ఇయర్స్ తాబేలు పెంచినాం సార్. ఆ? తాబేలు చిన్నది తెచ్చుకొని మొన్నటి వరకు ఉండింది, ఫిబ్రవరి వరకు. అది సరిగ్గా ఫుడ్ తినకపోతే దాన్ని తీసుకుపోయి చెరువులో వదిలేసినాము సార్. మా చిన్న పాప పుట్టినప్పుడు తెచ్చుకున్నాము. వెరీ గుడ్. అది పూర్తిగా ఇదైపోయేంత వరకు ఆగకుండా మొదటే ఆ పాప మంచి మన నిర్ణయం చుట్టుకో- తీసుకున్నాం. ఆ పాప అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో మా తమ్ముడు తెచ్చిండింటి, ఇంకా అది మొత్తం దాన్ని అంతా మా డాడీనే చూసుకున్నారు. అది ఫుడ్ తినకపోతే ఫీల్ అయిపోయి ఇంక ఎందుకులే అని చెప్పేసి మంచి పని చెరువులో వదిలేసారు సార్. అది దాన్ని తీసి అక్కడ కింద పెట్టేసరికి ఎంత హ్యాపీగా వెళ్ళిపోయిందో అంట సార్. అంతే కదా. బందికానాల నుంచి బయటకు వచ్చేసింది. మనల్ని కూడా ఒక్కరినే తీసుకెళ్లి ఎంత పెద్ద మహల్లో ఉంచినా ఉండలేం కదండి. అవును అవును జ్యోతి, ఎట్లయినా 10 మందిలో ఉన్నంత సంతోషం రాదు కదా. అదే కదా. సో ఇక్కడ ఏమి అని అంటే ఇంద్రియాలన్నింటినీ మనం నిగ్రహించాలి అని అంటే, ఇప్పుడు ఉపవాసం అనుకోండి, ఒట్టి నోటికి ఒక్కటే కదా రెస్ట్ అంటే ఉపవాసం అంటే ఫుడ్ తినకుండా ఉంటాం కదా. సో అట్లా కాకుండా మళ్ళీ చూస్తాము, వింటాము. సో ఇంటేక్ అనేది అన్నిటి ద్వారా వెళ్తుంది. సో నువ్వు క్లోజ్ చేసినప్పుడు అన్ని ఇంద్రియాలని క్లోజ్ చేయాలి. ఇప్పుడు మన ఇంట్లోని మనము మెయిన్ డోర్ క్లోజ్ చేసేసి సైడ్ డోర్ వదిలేసి పడుకున్నాం అనుకోండి, దొంగ వచ్చేస్తాడు కదా. సో అట్లే క్లోజ్ చేసినప్పుడు అన్ని క్లోజ్ చేసి నువ్వు ఎట్లయితే పడుకుంటావో, నువ్వు ఎట్లయితే సేఫ్ గా ఫీల్ అవుతావో, నువ్వు ఒక్క ఇంద్రియాన్ని కాదు అన్ని ఇంద్రియాలని నిగ్రహించాలి. ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. అన్ని ఇంద్రియాలని కూడా మన కంట్రోల్లో ఉంచుకోగలగాలి అని చెప్పి ఆ పాయింట్ కూడా మనం గుర్తు పెట్టుకోవాలి. సో ఆ ఉపవాసం విధంగా చేసినప్పుడు ఎట్లా ఉంటుందంటే, మనం సరే పొట్టకి నోటికే కానీ మనసు గ్రహించేస్తుంది. స్మెల్ లేకపోతే లుక్ ఇవన్నీ మన మనసు తీసేసుకుంటాం. అంటే ఉపవాసం టెక్స్చర్ చూడు ఎంత బాగుందో, ఆ టెక్స్చర్ చూడు అని చెప్పి చెప్తాం. ఆ కలర్ అవన్నీ కూడా అంటే మనం ఉపవాసం చేయనట్టే లెక్క. అంతే. దానికి బదులు నువ్వు ఇంత కొంచెం తినేసి దేవుడి దగ్గర కూర్చొని ఒక 2 శ్లోకాలు చదివినా కూడా చాలు. అది ప్రభాత్ గారు చెప్తున్నారు. కూర్చుంటే అందరికీ ఇంటర్నెట్ ఇష్యూ ఉన్నట్టుంది సార్ ఈరోజు. మీకు అక్కడ ఎక్కువ వర్షాలు ఉన్నాయి కదా బాగా. అవును సార్. మాకు కూడా కొద్దిగా ఉంది కానీ కొన్ని ఏరియాలో ఎక్కువ ఉంది. సార్ రికార్డింగ్ ఆపైనా ఇంకెవరు ఉన్నారా? జ్యోతి క్లోజింగ్ ప్రేయర్. ఓకే. యోగేశం సచ్చిదానందం వాసుదేవం వ్రజప్రియం ధర్మ సంస్థాపకం వీరం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.